2 పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఒకే ఒక విషయాన్ని అడుగుతా ఉన్నా. సరే, ఇప్పుడు నీకు అనకాపల్లి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అనకాపల్లి ఏదో నీ పుట్టినిల్లా మాట్లాడుతున్నావు. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు నీకు ఓట్లు వేయాలని చెప్పని అడుగుతా ఉన్నావు. ప్రతి సంవత్సరం ఒక పార్లమెంట్ సభ్యుడికి 5 కోట్ల రూపాయల నిధులు పార్లమెంట్ నుంచి ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. 12 సంవత్సరాలుగా దాదాపు 60 కోట్ల రూపాయల నిధులు ఆయనకి ఇచ్చుంటారు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అనకాపల్లి జిల్లాలో ఒక్క రూపాయి అన్నా ఎప్పుడన్నా ఖర్చు పెట్టాడా? మరి దేనికి ఓటేయాలి మనం? ఎందుకు ఓటేయాలి? పోనీ అలాగని చెప్పి వెళ్ళి ఓటేద్దామనంటే జనం కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. ఒక దగ్గరికి వెళ్తే పువ్వు అంటాడు, ఒక దగ్గరికి వెళ్తే సైకిల్ అంటాడు, ఒక దగ్గరికి వెళ్తే ఇంకోటి అంటాడు. మనకు మాత్రం అవేవీ లేవు. మనం ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్. ఎవరి గురించి చెప్పినా ఫ్యానే. ఎమ్మెల్యే చెప్పినా ఫ్యానే, ఎంపీ చెప్పినా ఫ్యానే. కానీ వాళ్ళు ఒక దగ్గరికి వెళ్తే సైకిల్ అనాలి, ఓ దగ్గరికి వెళ్తే పువ్వు అనాలి, ఓ దగ్గరికి వెళ్తే ఇంకోటి అనాలి. ఇలా ఇన్ని రకాలైనటువంటి గుర్తుల మధ్యలో ఆ గుర్తు తెగిపోవడం ఖాయం, మన గుర్తు పైన ఉండడం ఖాయం. సో ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు. ఇక అనకాపల్లి నియోజకవర్గం మొన్న పెద్దలందరూ కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నా గురించి అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. మీ అందరికీ తెలుసు, నాకు తెలిసి, నాకు ఊహ తెలిసి, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఊహ తెలిసి వాళ్ళిద్దరు ఎప్పుడైనా కలిశారా? ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద ఎప్పుడైనా వాలిందా? పోనీ ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద ఎప్పుడైనా వాలిందా? పోనీ ఈ ఇంట్లో పోయిన వాళ్ళు ఎవరిదంటే పలకరించడానికి ఎవరైనా వెళ్ళారా? అసలు వాళ్ళిద్దరూ కలిసి నా ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో. వాళ్ళిద్దరూ నా ఫోటో పెట్టుకోవాలి. ఎందుకంటే అంత బద్ధ వైరం ఉన్నటువంటి 2 కుటుంబాలను కలిపినటువంటిది అమర్నాథ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఆ పరిస్థితులు తీసుకొని వచ్చాం. ఎందుకంటే ఏం కావాలండి? ఒక కుటుంబాన్ని కలిపినంత వ్యక్తి ఈరోజు వస్తే నా మీద ఎందుకు పడేడుస్తున్నారు? ఆ వ్యక్తికేమో, మా భర్త మీద పోటీ చేసే వ్యక్తికేమో మీ కోపం వచ్చినా ఆయన అలుగుతాడు, ఆయన కోపం వచ్చినా ఆయన అలుగుతాడు. మీ కోపం వచ్చినా కోల్డ్ స్టోరేజే, ఆయన కోపం వచ్చినా కోల్డ్ స్టోరేజే. ఎవరికెళ్ళి చెప్పుకుంటారు మీ బాధ? ఇంకొక నాయకుడి దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన కోపం వచ్చినా ఆయనే తిడతాడు, మన కోపం వచ్చినా ఆయనే తిడతాడు. ఇప్పుడు ఎవరికన్నా 10 పనులు చేస్తే గాజువాకలు పోటీ చేస్తున్నాడు మీ అందరి ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. పోటీ చేసినప్పుడు 2-3 ఇంటికి వెళ్తే, బాబు మాకు ఏడు చేసావు బాబు అని అన్నారు. అంటే బాబు ఈ 2-3 పనులు చేశాను, ఆ 2-3 సంగతి వదిలి 4వ పని చేయలేదు కదా నువ్వు. 10 పనులు చేస్తేనే 11వ పని చేయలేదని చెప్పి బాధపడుతున్నటువంటి రోజుల్లో ఏ పని చేయకుండా నోటుకొచ్చిన తిరిగితే ఎవడన్నా ఊరుకుంటాడా? మరి అటువంటి తిట్టేటువంటి నాయకుడు ఒక పక్క, కోపం వస్తే ఇంట్లో దాక్కునే నాయకుడు ఒక పక్క, కొండలు కనిపిస్తే మింగేసేటువంటి నాయకుడు ఒక పక్క. వీళ్ళందరూ కలిసి ఈరోజు అనకాపల్లిని ఉద్ధరిస్తారట. నన్ను అడుగుతున్నాడు, అసలు మాకు ఎప్పుడు అసలు అనకాపల్లిలో ఇన్ని భూములు ఉన్నాయని తెలియదు, అమర్నాథ్కి అన్ని తెలిసిపోయి. కొండలు మింగేసేటువంటి అనకొండలన్నీ పక్కన పెట్టుకొని నువ్వు నా గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు, అసలు నీ ఉన్నప్పుడు, నువ్వు మొదలుపెట్టినప్పుడు, రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత? 55 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నాయకత్వాలు వహిస్తూ మా తాత దగ్గర నుంచి నా వరకు ఈరోజు 3 సార్లు నా తండ్రి మంత్రి, నేను మంత్రి, మా తాత ఎమ్మెల్యే, ఇంతమంది ఒక నాయకత్వం చేస్తా ఉన్నామనంటే ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఇన్ని పరిస్థితులు, ఈ పరిస్థితుల మధ్య నిన్న సీఎం